చూడండి ఈరోజు మనము ఎండు రొయ్యలు వేసుకున్నాను. ఎండు రొయ్యలు బెండకాయ పులుసు పెడదాము. ఎండు రొయ్యలు అయితే వేసేస్తుందా అంటే ఈసారి ఏటో అనుకుంటున్నారేమో, కానీ ఎండు రొయ్యలు వేయడం వల్ల ఇంట్రెస్ట్గా తింటారు పులుసు ఏదైనాను. బెండకాయ మనం పిల్లలు తినరు కదా సరిగ్గాను. పిల్లలు తిన్నోళ్ళకి కూడా ఇది ఇంట్రెస్ట్ ఉంటుంది. రొయ్యలని ఏం చెప్పక్కర్లేదు, పులుసు వేసి పెట్టేశారు అనుకోండి హ్యాపీగా తినేస్తారు. అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇదిగో రొయ్యలు వేగిపోతే ఆ తర్వాత మనం ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ వేసుకోవచ్చు. రొయ్యలు వేగిపోయి ఇందులో మనం ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి కూడా వేగిపోయాక అప్పుడు చెప్తాను. చూడండి, ఆనియన్స్ పూర్తిగా వేగకుండానే మనం బెండకాయ కూడా వేసేసుకుందాం. అప్పుడు ఆనియన్స్ బెండకాయ కలిపి మగ్గుతాయి అన్నమాట. అలా నూనెలో మగ్గిన బెండకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బాగా మగ్గే వరకు మనం ఇందులో ఇలా వేయించుకుందాము. ఇది మగ్గాక ఉన్న ప్రాసెస్ చూసుకుందాం మనం. ఇదిగో చూడండి, బెండకాయ మగ్గిపోయింది. అందులో మనం కొంచెం ఉప్పు కారం వేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా కొంచెం మగ్గాక మనం చింతపండు రసం వేసేసుకుంటే మనకి బెండకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. చూడండి, నేను కలిపి పెట్టుకున్నాను. ఇది చింతపండు రసం వేసేస్తున్నాను. బెండకాయ ఎండ్రలు పులుసు రెడీ అయిపోతుంది. ఇలా మనం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బెండకాయ తినని వాళ్ళు కూడా తింటారు. ఇది కొంచెం మగ్గాక అప్పుడు మళ్ళీ చూసుకుందాం. చూడండి, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది అసలు వేపేటప్పుడే వేసేయాలి, కానీ ఇప్పుడు మర్చిపోయాను. ఇది కూడా వేసేస్తే దీంతో పాటు ఈ పులుసుతో పాటు మరిగిపోతుంది. అప్పుడు అలాగా టేస్ట్ బాగుంటుంది. చూడండి, పులుసు మరుగుతుంది కదా, ఎండ్రేలు బెండకాయ పులుసు. అందులో నేను 2 eggs కొట్టి వేసుకుంటున్నాను. 2 eggs వేస్తున్నాను. అంటే ఈ పులుసుతో పాటు ఈ ఎగ్ కూడా ఉంటే తినని వాళ్ళు కూడా అందంగా తింటారనమాట. అందుకని నేను ఇది వేస్తున్నాను. ఇది ఇలా ప్రక్కకి ఉంది. కాస్త బాగా ఉడికాక అప్పుడు మనం చూసుకుందాం. చూడండి, ఎండ్రీలు బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. అందులో మనకు ఎగ్స్ డ్రాప్ చేసాం కదా, ఈ డ్రాప్ ఇలాగ మనం అయిపోయింది. ఇలాగ మీరు కర్రీ చేసుకుని తిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తినని వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు ఈ కర్రీని. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనండి, మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.